రైతే దేశానికి వెన్నెముక. ఎన్నికల్లో రైతుల ఓట్లు దండుకోవడానికి రైతుకి బెనిఫిషరీస్ ప్రకటిస్తారు, రైతాంగానికి లబ్ధి చేకూరుస్తామని చెప్తారు. కానీ ఇవాళ జరుగుతున్నది ఏమిటి? కోల్డ్ స్టోరేజ్లో వందలాది మంది రైతుల కష్టార్జితం కాలి బూడిదైపోతే ఈనాటికి రాష్ట్ర ప్రభుత్వం స్పందించలే. ఎందువల్ల కోల్డ్ స్టోరేజ్ని ఆశ్రయించాల్సి వచ్చింది? రైతాంగం మిర్చి పండించినటువంటి రైతులు మద్దతు ధర లేక, గిట్టుబాటు ధర లేక శీతల గిడ్డంగులలో తలదాచుకునేటువంటి పరిస్థితి. పంటని తగలబడిపోయింది, ఇన్సూరెన్స్ లేదు, నియమ నిబంధనలకు పాత్ర వేశాడు. యాజమాన్యాన్ని కఠినంగా శిక్షించాలా లేదా? మానిటరింగ్ యార్డ్ కమిటీ ఏం చేస్తుంది? అగ్రికల్చర్ సెక్రటరీ ఏం చేస్తున్నాడు? మామూలు మంత్రులు జరుగుతున్నారా అని చెప్పేసి మేము అడుగుతున్నాం. కాబట్టి ఈ రోజున భీమవరం గ్రామాన్ని మేము పర్యటించడం జరిగింది. సిపిఐ రైతు సంఘం అలాగే కౌలుదారుల రైతు సంఘం తరఫున పర్యటించాము. రైతులు పెద్దలతోటి, రైతులు బాధితులతోటి, ఎవరైతే అక్కడ కోట్లాది రూపాయలు నష్టపోయారు, రమారెడ్డి గారు, భీమవరం రంగారెడ్డి గారు, అలాగే మల్లయ్య గారు, హుస్సేన్ గారు, అనేక మంది, ఇది రాజకీయాలకు అతీతంగా ఈ నష్టపరిహారాన్ని ఖచ్చితంగా ప్రభుత్వం దీనికి భరించాలి. ఇది ప్రభుత్వ బాధ్యత, ప్రభుత్వ నిర్లక్ష్యం. ఆల్ట్రాటెక్ సిమెంట్ ప్రమాదం జరిగింది, 16 మంది వదిలికాలిపోయాయి, 11 మంది చనిపోతే ప్రభుత్వం నుంచి చిల్లిగా రూపాయి కూడా లేదు. ఏ జగ్గేపేట మీద సౌత్ ప్రేమైంది, ఎక్కడ అనకాపల్లిలో వసంత కెమికల్స్లో జరిగితే ₹1 కోటి నష్టపరిహారం ప్రకటించింది ప్రభుత్వం. ఆల్ట్రాటెక్ సిమెంట్కి ఎందుకు ప్రకటించలా? రాంకో సిమెంట్కి ఎందుకు ప్రకటించలా? ఇప్పటి వరకు కాలయాపన చేస్తూ ఇప్పటి వరకు కోల్డ్ స్టోరేజ్లో 400-500 మంది రైతాంగం వాళ్ళ రోడ్డును పడితే వారి కుటుంబాలు ఆత్మహత్యలు స్థరణమని చెప్తుంటే ఏం చేస్తుంది ప్రభుత్వం అని చెప్పి నేను అడుగుతున్నాను. స్థానిక ఎమ్మెల్యే శ్రీరామ్ తాతయ్య గారితో కూడా మేము మాట్లాడటం జరిగింది రైతుల సమక్షంలోనే. ఈరోజు 6 డిపార్ట్మెంట్స్ తోటి సమావేశం ఏర్పాటు చేసి ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చేటువంటి విధంగా ఎమ్మెల్యేగా నేను ప్రయత్నం నేను చేస్తానని చెప్పేసి సానుకూలంగా స్పందించారు. కాబట్టి ఇది రాజకీయాలకు అతీతంగా రైతుల పక్షాన్ని నిలబడేటువంటి కార్యక్రమం. రైతు పక్షాన్ని నిలబడాలి. అందువల్ల తక్షణమే రాష్ట్రం ప్రభుత్వం స్పందించాలి. రాష్ట్ర ప్రభుత్వమే ఈ నష్టాన్ని భరించి నిబంధనలకు పాత్ర వేసి, నియమ నిబంధనలకు గాలి వదిలేసేటువంటి బ్యాంకర్స్ దగ్గర నుంచి ఏ సెక్షన్స్ అయితే ప్రభుత్వ సెక్షన్స్ దీంట్లో ఇన్వాల్వ్ అయి ఉన్నారో వారందరి మీద కఠిన చర్య తీసుకోవాలి. కోల్డ్ స్టోరేజ్కి ప్రమాణానికి విచారణ జరిపించాలి. నష్టపోయిన రైతులకి అందరికీ కూడా రెట్టింపు స్థాయిలో నష్టపరిహారం ప్రభుత్వం భరించాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. లేని పక్షంలో సిపిఐగా, రైతు సంఘంగా, కౌలు రైతుదారుల సంఘంగా పెద్ద ఎత్తున జగ్గంపేట నియోజకవర్గంలో మన ఎన్టీఆర్ జిల్లా వ్యాప్తంగా రైతుల పక్షాన నిలబడి వారి కోసం, వారికి అండగా పోరాటం చేస్తామని చెప్పేసి సిపిఐగా ప్రభుత్వాన్ని హెచ్చరిస్తుంది.